నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. కోల్కతాలో వైద్యురాలిని పాశవికంగా లైంగికంగా దాడి చేసి హతమార్చిన సంఘటనలో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి అంతా మాఫియా చేతుల్లోకి వెళ్ళిందని, దాని పర్యవసనంగానే డాక్టర్ హత్య జరిగిందనే వాదనలు ముందుకొచ్చాయి. అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోల్కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీ ఎంపీలే కాకుండా బాధితురాలి తల్లిదండ్రులు, నిర్భయ తల్లి కూడా మమతా తప్పులనే ఎత్తి చూపడంతో బెంగాల్ సీఎం పూర్తి ఆత్మరక్షణలో పడ్డారు. బాధితురాలి తరపున నిలబడడానికి బదులు నిందితులను రక్షించడానికే మమత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారంటూ తగిన ఆధారాలు కూడా బయటపడడం మమతకు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజానికమంతా మమతా వ్యవహార శైలిపై ఆగ్రహంతో ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కూడా బెంగాల్ పై ఓ కన్నేసి ఉంచింది. దశాబ్దాల కమ్యూనిస్టు పాలనను అంతం చేసి 13 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన రాజకీయ జీవితంలో మునుపెన్నడూ లేనంత తీవ్రంగా ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటున్నారు. కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రిలో 31 ఏళ్ల డాక్టర్పై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో మమతా బెనర్జీ అనుమానాస్పద ప్రవర్తనపై ఇంటా బయట తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. మమతా బెనర్జీ బాధితురాలి పక్షాన కాకుండా నిందితుల పక్షాన నిలిచారనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ये मुझे लगता है ये कोई आरोप नहीं है, वो सच्चाई है और ये सच्चाई पेरेंट्स को आज मजबूरी में कहना पड़ रहा है, क्योंकि आज भी ममता बनर्जी की सरकार और स्वयं मुख्यमंत्री उस पूरे मंशा को लेकर कि हम अपने को कैसे बचाएं और हम जो अपराधी हैं उसमें हम उनकी रोल को कैसे छिपाएं, इस पर लगे हुए हैं. రాష్ట్రంలో ప్రజలు మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సొంత పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కూడా మమతా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. నిరసనకారులపై పోలీసులను ప్రయోగించి కేసులు పెట్టించడం మరింత ప్రజాగ్రహానికి కారణమవుతుంది. ఇది కేవలం ఒక డాక్టర్పై అత్యాచారం, హత్యకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదని, దీని వెనక ఒక మాఫియా ఆగడాల చరిత్ర ఉందని తాజాగా వార్తలొస్తున్నాయి. ఆర్జికర్ ఆసుపత్రి కేంద్రంగా ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సూత్రధారిగా, కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ పాత్రధారిగా మాఫియా నడుస్తోందని తాజాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మాఫియాను కోల్కతా పోలీసులు కాపాడుతున్నారని, చివరికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండదండలు కూడా ఉన్నాయనే ఆరోపణలు బెంగాల్ నిండా వ్యాపించాయి. దీంతో ప్రస్తుతం బెంగాల్లో మూడ్ మమతకు వ్యతిరేకంగా మారింది. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నాయకులు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా బెంగాల్ సీఎం మమతా తీరును తప్పుపడుతున్నారు. 10 ఏళ్ల క్రితం ఢిల్లీలో అత్యాచారానికి, హత్యకు గురైన నిర్భయ తల్లి కూడా కోల్కతా సంఘటనలపై స్పందించారు. ఆమైతే ఏకంగా మమతా బెనర్జీని టార్గెట్ చేశారు. పోలీసులు ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకుని నిందితులను శిక్షించకుండా మమతా బెనర్జీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తన చేతిలోనే చట్టాన్ని పెట్టుకుని ఎవరిని కాపాడడానికి నిరసన ర్యాలీ తీస్తున్నారని మండిపడ్డారు. అసలు సీఎం ఎవరి కోసం, దేనికోసం ర్యాలీ తీశారని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించాల్సిన తీరులో స్పందించడం లేదని ఆరోపించారు. जो मुख्यमंत्री हैं उनके अंदर स्वास्थ्य मंत्रालय है, उनके अंदर सारे उनके रूल है, पुलिस है, और वो नहीं समझ आ रहा है कि वो किसके खिलाफ प्रदर्शन कर रहे हैं. हमारे सिस्टम में क्या बदलाव आया, हमारे कानून में जो भी बदलाव है उस पे काम का क्या हुआ. आज भी हम 2012 में ही खड़े हैं. వైద్యురాలి హత్య జరిగిన నాటి నుంచి ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా అనుమానాస్పదంగా ఉందని అన్ని వర్గాల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. బాధితురాలి తండ్రి కూడా అదే అనుమానం వ్యక్తం చేశారు. అంత్యక్రియలు ఆగమాగం చేశారని, తమకు పోలీసులు తొందర పెట్టారని ఆరోపించారు. తన బిడ్డ ప్రాణాలు తీసిన వారిపై చర్యలు తీసుకోమని తాము కోరితే పోలీసుల నుంచి సహకారం లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. उधर 3 बॉडी पड़ा हुआ था, लेकिन उसका पहले ही हमारा लड़की का बॉडी जला दिया गया. মেয়েকে মানুষ করে আজকে যেন হারিয়ে না ফেলতে হবে. 62 বছর ধরে যেটা করেছি এরকম ভাবে যেন কাউকে এরকম জলে ভাসিয়ে দিয়ে দিতে হবে. కేవలం రాజకీయ ప్రత్యర్థులు, బాధితురాలి కుటుంబ సభ్యులే కాదు, సొంత పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ నాయకులు కూడా మమతా బెనర్జీకి ఎదురు తిరుగుతున్నారు.
కోల్కతాలో జరిగిన దారుణంపై తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ ట్వీట్ చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ను పోలీస్ కమిషనర్ను అరెస్టు చేసి విచారించాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు మమతా బెనర్జీని ఇరుకున పెట్టే విధంగా ప్రకటన ఇస్తున్నారు. విమర్శలు ఆరోపణలు పక్కన పెడితే న్యాయస్థానాలు కూడా మమతా సర్కార్ను తప్పుపడుతున్నాయి. కోర్టు సుమోటాగా తీసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు విచారణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీబీఐకి చేరింది. సీబీఐ అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తోంది. వైద్యురాలిపై అత్యాచారం, ఆపై హత్యతోనే కాకుండా మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు దాగుడుమూతలు ఆడిందనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హాస్పిటల్ సెమినార్ హాల్లో ఆ ఘోరం జరిగితే మొదట దీన్ని సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపణలున్నాయి. మీ కూతురు అనారోగ్యంతో పడిపోయిందంటూ మొదట ఆసుపత్రి వర్గాలు మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తర్వాత దాన్ని ఆత్మహత్యగా ప్రకటించారు. అందరూ వచ్చి చూసి ఇది మామూలు మరణం కాదు, హత్య అని ఆరోపించేదాకా సీరియస్గా పట్టించుకోలేదు. అసలేం జరిగిందో తెలిసిన తర్వాత కూడా నిందితులను రక్షించడానికి, బాధితులకు రేటు కట్టించడానికి ప్రభుత్వం తరపున ప్రయత్నం జరిగిందని బాధితురాలి కుటుంబ లాయర్ వికాస్ రంజన్ భట్టాచార్య ఆరోపించారు. The role of the Chief Minister in the state of West Bengal is very condemnable role. Wherever there is a rape, she wants to immediately get into the contact of the victim family, pay them money and then say everything is over. Unfortunately, she has fixed up rate card for the rape victims. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ ఆసుపత్రిలో మాఫియా నడుపుతున్నాడని తాజాగా వెలుగు చూసింది. సంజయ్ రాయ్ వాస్తవానికి ఆసుపత్రి సిబ్బందిలో భాగం కాదు, పోలీసుల తరపున సివిల్ వాలంటీర్. కానీ ఆసుపత్రిలోనే చాలా ఏళ్లుగా తిష్టవేసి అన్ని కార్యకలాపాలు నడుపుతున్నారని విచారణలో వెల్లడైంది. ఆయనకు ప్రిన్సిపాల్ సహకారం కూడా పూర్తిగా లభించలేదని చెబుతున్నారు. గతంలో ఇతడిపై మహిళలను వేధిస్తున్నారనే ఫిర్యాదులు కూడా అందాయి. అయినప్పటికీ ఆయన దాష్టికానికి అడ్డోదపు లేకుండా పోయింది. అసలు మొత్తం ఆసుపత్రి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్న అనేక ఫిర్యాదులు అందినప్పటికీ ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని సర్వత్రా ఆరోపణలున్నాయి. ఇక ఈ సంఘటనపై నిరసన వ్యక్తం చేసిన వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం కూడా ప్రజానీకంలో ఆగ్రహం తెప్పిస్తుంది. ఆ సంఘటనను ఖండిస్తూ ట్వీట్ చేసిన తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్కు పోలీసులు నోటీసు ఇచ్చారు, కేసులు పెట్టారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కూడా కేసులు పెడుతున్నారు. డాక్టర్లు, స్వచ్ఛంద సేవకులపై కూడా కేసులు నమోదవుతున్నాయి. మమతా బెనర్జీ ఆందోళనకారులపై తీవ్ర అసహనంతో ఉన్నారనే ప్రచారం బెంగాల్లో వ్యాపించింది. దీంతో మమత ఎన్నడూ లేని విధంగా ప్రజాగ్రహానికి గురవుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కూడా క్షీణిస్తుంది. రాష్ట్రమంతా నిరసన ర్యాలీలతో అట్టుడుకుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ సివి ఆనంద్ బోస్ రాష్ట్రపతి ముర్మును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా బెంగాల్ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తుంది. మమతా బెనర్జీపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత ఎటు దారితీస్తుందో అని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.